హలో అండి. వెల్కమ్ టు అను చేతి వంట. ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ వచ్చి పప్పుచారు అండి. ఇది రాయలసీమలో చాలా ఫేమస్ అండి. పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకెందుకు లేట్, రెసిపీ చూసేద్దామా అండి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాత్రలో కడిగిన కందిపప్పు, అందులోని పసుపు, కొద్దిగా నూనె వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో చింతపండు తీసుకొని వాటర్తో కడిగి దాని గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఉడికిన కందిపప్పును మెత్తగా రుబ్బుకోవాలండి. తర్వాత కోసం స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి కొద్దిగా నూనె వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర చిటపటమన్నాక వెల్లుల్లి, మిరియాలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా వేగాలండి. అందులో టమోటాలు కొంచెంగా మగ్గాక అందులో కొంచెం ఉప్పు వేసుకొని మనం ముందు రుబ్బు పెట్టుకున్న పప్పును అలాగే చింతపండు గుజ్జును వేసి సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఇలా పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ప్లేట్లో అన్నం పెట్టుకొని వేడి రసం పప్పుచారు వేసుకొని కాదండి, పోసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.